అందరికీ నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మా పాఠశాల యందు యోగా దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యోగా దినోత్సవం అనేటువంటిది 2015 నుండి జూన్ 21 నుంచి జరుపుకోవడం జరుగుతుంది. మరి అప్పటి నుండి ఇప్పటి వరకు ఈరోజు 11వ యోగా అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. మరి దీనిలో మా పాఠశాలకు సంబంధించిన దాదాపు 300 మంది విద్యార్థులు మరియు మండల విద్యాధికారి తర్వాత గ్రామస్తులు పాల్గొని విజయవంతంగా చేయడం జరిగింది. మరి ఉదయం 6:30 నుండి 7:45 8 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. గ్రామస్తులు కూడా వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ఈ యోగా కార్యక్రమం వల్ల అంటే యోగా చేయడం వల్ల ధ్యాస జ్ఞానం మీద ఏకాగ్రత అనేటువంటి పెరుగుతుంది. మరి విద్యార్థుల్లో పఠనాశక్తి పెంపొందించుకోవడము, జ్ఞానము పెంపొందించుకోవడము, తర్వాత ఏకాగ్రత అనేటువంటి విద్యార్థుల్లో పెరుగుతుంది. కాబట్టి వారు చదువులో చురుకుగా ఉండి వారి జీవితంలో ఎదగడానికి కూడా సహాయం పడుతుంది. కాబట్టి యోగా అనేటువంటిది నిత్య కృత్యంగా చేసుకుంటూ ఉదయం అయినా కానీ సాయంత్రం అయినా కానీ ఖచ్చితంగా దాదాపు ఒక 45 నిమిషాలు గంట పాటు యోగా చేస్తే అతని యొక్క ఆరోగ్య విషయంలో మనకు అంటే దాదాపు డయాబెటీస్ అయినా ఏదైనా మనకి రాకుండా దరిచేయడానికి ఉంటుంది. కాబట్టి ఈ యోగా కార్యక్రమం అనేటువంటిది అందరూ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల జ్ఞాపక శక్తి, మెదడు చురుకుదనంలో ఉంటూ మరి చదువులో వెనుకబాటు పడ్డా కానీ ఈ యోగా చేయడం వల్ల చదువులో ముందు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి యోగా చేయవలసిందిగా అందరికీ సూచిస్తూ మరి ఏదైతే మనకు 2015లో మన మోడీ గారు ప్రారంభోత్సవం చేసారో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా మేము దాదాపు 11 సంవత్సరంకి ఈ 11వ సంవత్సరం కూడా విజయవంతంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినాము కూడా. మరి ఈ కార్యక్రమం వల్ల విద్యార్థుల్లో కూడా మనకు లేకుంటే దైనందిక జీవితంలో కూడా ఒక నిత్యకృత్యంగా చేసుకోవాలని తెలియజేస్తూ ముగిస్తున్నాం.